This conference will now be recorded. else if nested if షార్ట్ కట్ ఇఫ్ చూద్దాం. సో నిన్న ఇఫ్ ఎల్స్ చేశాం కదా. సో ఇఫ్ ఎల్స్ ఏంటి? ఇఫ్ ఎల్స్ అంటే ట్రూ స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ రెండు వచ్చాయి అనమాట. రైట్. డెవలప్ ఏ ప్రోగ్రామ్ ఫర్ చెకింగ్ వెదర్ ఏ నంబర్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్. ఓకే, చెకింగ్ వెదర్ a number is positive or negative. A number positive or negative. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఏ నంబర్ అనుకుంటాను అనుకో, ఎంటర్ ఏ నంబర్ 5 అన్నాను అనుకో, సో నాకు ఏం రావాలి? పాజిటివ్ అని రావాలి. ఒకవేళ అదే ప్లేస్లో ఎంటర్ ఏ నంబర్ -5 అన్నాను అనుకో, నాకు నెగిటివ్ అని రావాలి. ఓకే, సో అంటే పాజిటివ్ నెంబర్ ఇస్తే పాజిటివ్ రావాలి, నెగిటివ్ నెంబర్ ఇస్తే నెగిటివ్ రావాలి. సో దీనికి మనం కోడ్ ఎలా రాస్తాం? ఫస్ట్ ఒక నంబర్ తీసుకో, n is equal to int of input of enter a number. enter a number. సో int of input of enter a number. ఒక నంబర్ తీసుకొని ఇప్పుడు నంబర్ జీరో కన్నా ఎక్కువ ఉంటే పాజిటివ్ అని ప్రింట్ చేసుకో. ప్రింట్ పాజిటివ్. ఓకే, తర్వాత ఎల్స్ ప్రింట్ నెగిటివ్ అనమాట. ప్రింట్ నెగిటివ్. రైట్. సో ఇప్పుడు మనం ఇది రన్ చేస్తే, సో ఎంటర్ ఏ నంబర్ 5 అని అనుకో, నాకు ఏమొస్తుంది? పాజిటివ్. సో ఆ తర్వాత ఎంటర్ ఏ నంబర్ -5 అని అనుకోండి, నెగిటివ్ వస్తుంది. సో ఎందుకట్లా? ఇప్పుడు 5 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 5 తీసుకున్నప్పుడు 5 గ్రేటర్ దెన్ 0. 5 గ్రేటర్ దెన్ 0 కరెక్ట్. కరెక్ట్ కాబట్టి నాకు ఏం ప్రింట్ అవుతుంది? ప్రింట్ పాజిటివ్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ -5 ఇచ్చాను, -5 గ్రేటర్ దెన్ 0 అనేది ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఏం ప్రింట్ అవుతుంది? నెగిటివ్ అనేది ప్రింట్ అవుతుంది. రైట్. సో ఇది మన ప్రోగ్రామ్. అయితే ఇప్పుడు ఒకవేళ నేను 0 ఇచ్చాను అనుకోండి, సో ఇన్పుట్ ఇక్కడ ఎంటర్ నెంబర్ అనగానే 0 ఇచ్చాను. 0 అనగానే ఏమవుతుంది? నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ జీరో అనేది ఏమవుతుందంటే 0 గ్రేటర్ దాన్ 0 ఫాల్స్ కాబట్టి నెగిటివ్కి వెళ్ళిపోతుంది. కానీ యాక్చువల్ ఆన్సర్ ఏం రావాలి? 0 అంటే 0 రావాల్సిందే. ఎస్, అంటే ఈ ఈ ఇఫ్ ఎల్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ పర్టికులర్లీ యూస్ఫుల్ ఫర్ బైనరీ అన్నమాట. బైనరీ అంటే ఒకవేళ అది కానీ ఇది కానీ, అది కానీ ఇది కానీ అంతే. ఎస్, ట్రూ ఆర్ ఫాల్స్. ఇంకో థర్డ్ దానికి ఛాన్స్ ఉండదు అనమాట. ఇప్పుడు ఒక నంబర్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, జీరో ఉండొచ్చు. సో పాజిటివ్ అయితే పాజిటివ్ అని ప్రింట్ చేయడము, నెగిటివ్ అంటే నెగిటివ్ అని ప్రింట్ చేయడము. మరి జీరో అయితే ఏమవుతుంది? జీరో గ్రేటర్ దాన్ జీరో అనేది ఫాల్స్ అనమాట. ఫాల్స్ అన్నప్పుడు ఏం స్టేట్మెంట్ అవ్వాలి? ఫాల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. అందుకని మనకి ఇక్కడ ఏమొస్తుంది? నెగిటివ్ అనేది వస్తుంది అనమాట. అర్థమైందా? ఏమొస్తుంది? నెగిటివ్ అనేది వస్తుంది. ఈజ్ ఇస్ క్లియర్? ఓకే. అయితే మరి ఎట్లా సార్? మరి జీరో రావాలంటే ఎట్లా అంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనమాట. యూ టు గో ఫర్ ద ఇఫ్ ఎల్స్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు జీరో. n ఈక్వల్ టు జీరో అయితే ఆన్సర్ ఏమొస్తుంది నాకు? నెగిటివ్ అని వస్తుంది. ఓకే, సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు జీరో, what is the output? The output would be
the output would be negative. The output would be negative, right? Because n greater than 0 becomes false. N greater than 0 becomes false. N is equal to 0, the output would be negative. The output would be negative because n greater than 0 becomes false. n greater than 0 అనేది false అవుతుంది కాబట్టి అర్థమైందా రైట్ in order to get the perfect result we need to go for so in order to get the perfect result we need to go for if elif else if elif అంటే రెండు కండిషన్లు మూడు కండిషన్లు ఎన్ని కండిషన్ అయినా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఏంటి సార్ అంటే in this we check a condition and if it is false then we might check another condition and so on and so on if all the conditions are false అన్ని false అయితే all the conditions are false then an optional else block may get executed అన్ని ఫాల్స్ అయినా కూడా ఆ ఆప్షనల్ ఎల్స్ బ్లాక్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుంది ఇస్ ఇస్ క్లియర్ ఓకే సో ఆ విధంగా we will go so insert syntax flowchart and example right so syntax flowchart example so syntax ఏంటి if condition ఇక్కడ ఏమంటుంది ట్రూ స్టేట్మెంట్స్ ఇక్కడ ఏమవుతుంది ట్రూ స్టేట్మెంట్స్ ఇఫ్ కండిషన్ ట్రూ స్టేట్మెంట్స్ elif మళ్ళీ కండిషన్ రైట్ ఇక్కడ కూడా ట్రూ స్టేట్మెంట్స్ రైట్ మళ్ళీ elif అంటే ఇట్లా ఎన్నైనా పెట్టుకోవచ్చు మనం కండిషన్ ఇక్కడ కూడా ట్రూ స్టేట్మెంట్స్ సో ఇట్లా మనము వెళ్తానే ఉండొచ్చు అన్నమాట తర్వాత లాస్ట్లో ఎల్స్లో ఏం పెడతాం ఫాల్స్ స్టేట్మెంట్స్ అర్థమైందా సో ఈ విధంగా మనము వీ క్యాన్ గో ఫర్ ద సింటాక్స్ ఇప్పుడు ఫ్లో చార్ట్ మీరు చూసినట్టయితే ఓకే సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వచ్చు ఫాల్స్ అవ్వచ్చు ట్రూ అయితే గనక ట్రూ స్టేట్మెంట్స్ ప్రింట్ అయిపోయి స్టోరీ ఎండ్ అయిపోతుంది అనమాట ఒకవేళ ఫాల్స్ అయితే ఇంకో కండిషన్ని చెక్ చేస్తాం మళ్ళీ ఇది ట్రూ అయింది అనుకోండి ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి బయటకు వెళ్ళిపోతుంది అర్థమైందా సో ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసేసి బయటకు వెళ్ళిపోతుంది రైట్ మళ్ళీ ఫాల్స్ అయింది అనుకోండి మళ్ళీ ఇంకో కండిషన్ చెక్ చేసే ఛాన్స్ ఉంటుంది ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది ఇట్లా వెళ్తానే ఉంటుంది అన్నమాట ఒకవేళ ఫాల్స్ అయితే మళ్ళీ కండిషన్ ఇట్లా ఫాల్స్ అయితే మళ్ళీ కండిషన్ సో అట్లా వెళ్తానే ఉంటుంది లాస్ట్కి ఏది అవ్వకపోతే ఏమవుతుంది ఫాల్స్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అర్థమైందా రైట్ ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ మీరు చూసినట్టయితే సో ఇక్కడ ఏమంటామంటే ఇఫ్ n ఈజ్ గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ elif n లెస్ దాన్ 0 అయితే నెగిటివ్ రైట్ ఒక
ఒక నెంబర్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, జీరో ఉండొచ్చు. ఇప్పుడు మూడే ఛాన్సులు కదా. సో కాబట్టి ఇక్కడ ఎల్స్ పెట్టేస్తాం. ఇంకా మూడో ఛాన్స్ ఉంటే ఎల్స్లోనే ఉంటుంది, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు అనమాట. సో ఆప్షన్ ఎక్కువ ఉన్నాయంటే ఇంకా ఎక్కువ ఎలిఫ్లు పెట్టుకోవచ్చు. ఎలిఫ్లు పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఏమన్నాము, జీరో, రైట్. సో ఒకసారి మళ్ళీ రన్ చేసి 5 ఇవ్వండి, పాజిటివ్. ఓకే, -5 ఇవ్వండి. ఓకే, సో తర్వాత 0 ఇవ్వండి, రైట్. జీరోకి కూడా 0 వచ్చింది కదా. ఎందుకు వచ్చింది 0? ఎగ్జాక్ట్లీ. ఓకే, అర్థమైందా? సో ఈ విధంగా మనము, రైట్, గాట్ ఇట్. సో ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ని తీసుకోవచ్చు అన్నమాట. అర్థమైందమ్మా? రైట్. సో ఇఫ్ ఎలిఫ్ అట్లా చేస్తూ వెళ్తాం, రైట్. ఓకే, డెవలప్ ఏ ప్రోగ్రామ్ ఫర్ చెకింగ్ or for comparing two numbers. So for example, a comma b. Okay, so enter a comma b. Okay, so enter a comma b. So enter a comma b. సో నేను 10 12 ఇచ్చాను అనుకో. సో అప్పుడు b is big, రైట్. ఒకవేళ నెక్స్ట్ సినారీ, సో ఇక్కడ 14 ఇచ్చాను, ఇప్పుడు ఏం రావాలి, ఏ ఈజ్ బిగ్. ఒకవేళ రెండు 10 10 ఇచ్చాను అనుకోండి, సో ఏ కామా బి ఆర్ ఈక్వల్. సో థింక్ చేయండి ఒకసారి, 2 minutes థింక్ చేయండి ఎట్లా చేయొచ్చు. ఇది అవసరం పడుతుందా పడదా చూసుకొని చేయండి. 2 minutes, ఫాస్ట్. సారీ.
అయిపోయిందా? రైట్. చెప్పండి ఎట్లా చేయాలి? ఫస్ట్ 2 నంబర్ తీసుకోవడం. ఓకే, సో 2 నంబర్లు ఎట్లా తీసుకోవాలి అంటే ఇట్లా ఏ కామా బి అని పెట్టేసి, జనరల్గా అయితే మనం 10, 12 ఇట్లా కూడా చేసుకోవచ్చు. బట్ 2 ఇన్పుట్స్ కావాలి అంటే int of input, సో ఇన్పుట్ జస్ట్ ఏ అని కూడా అనొచ్చు, తప్పేం లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనము కన్వే చేయడానికి అంతే. సో అది అక్కడ ఎట్లా ఇచ్చినా పర్లేదు. సో ఇన్పుట్ బి అన్నమాట. రైట్. సో ఇక్కడ నాకు ఏమొస్తాయంటే ఏ బి అని వస్తుంది. సో అప్పుడు ఏ 10 అని బి 12 అని కూడా తీసుకోవచ్చు. రైట్, ఫైన్. సో ఇప్పుడు ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ ఈజ్ బిగ్, ఏ ఈజ్ బిగ్. రైట్, ఓకే. తర్వాత ఎలిఫ్, ఎలిఫ్ ఏ లెస్ దాన్ బి అయితే, బి గ్రేటర్ దాన్ ఏ అయినా రాసుకోవచ్చు, తప్పేం లేదు. బి ఈజ్ బిగ్. రైట్. సో మనకి థర్డ్ ఆప్షన్ ఏముంటుంది? 2 సేమ్ ఉంటాయి. అది ఎలిఫ్లో అయినా పెట్టుకోవచ్చు, మనకు కండిషన్ తెలుసు కాబట్టి ఎలిఫ్లో అయినా పెట్టుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు బి కండిషన్ తెలుసు కాబట్టి ఇట్లా పెట్టుకుంటున్నాం, లేకపోతే మనము ఎట్లా ఎల్స్ అని కూడా పెట్టేయచ్చు. ఏ కామా బి ఆర్ ఈక్వల్. అర్థమైందా? సో సో ఏ 10, 12 ఏమైంది? బి ఈజ్ బిగ్. రైట్. ఒకవేళ నెక్స్ట్ టైం సో ఏ 14, బి 12, ఏ ఈజ్ బిగ్. రైట్. తర్వాత సో ఏ 12, బి 12, సో ఏ కామా బి ఆర్ ఈక్వల్. ఇట్లా అన్నమాట. రైట్. సో ఈ విధంగా మనము వీ కెన్ గో. డన్. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి డెవలప్ ఏ ప్రోగ్రామ్ ఫర్ చెకింగ్ ద లార్జెస్ట్ ఆఫ్ 3 నంబర్స్. ఈసారి 3 నంబర్స్ అన్నమాట. సో ఏబిసి ఎవరు బిగ్? 3 యునీక్ నంబర్స్. యునీక్ అంటే 3 డిఫరెంట్ నంబర్స్. అగైన్ 2 minutes.
Okay, so you have to take three numbers. సో త్రీ నంబర్స్ ఎట్లా తీసుకుంటాం సార్ అంటే సింపుల్ ఏబిసి అని పెట్టేస్తాం. సో ఇక్కడ ఇన్పుట్లో ఇంకోటి పెట్టేస్తాం. సో ఇన్పుట్ సి అంట, రైట్. సో ఇప్పుడు ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ సి, ఏ గ్రేటర్ దాన్ సి. సో ఇప్పుడు ప్రింట్ ఏ ఈజ్ బిగ్. ఓకే, తర్వాత ఎలిఫ్ బి గ్రేటర్ దాన్ సి. సో ఇక్కడ ఏ కంపారిజన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బిని కంపేర్ చేస్తాం. సో బిని కంపేర్ చేసి ప్రింట్ బి ఈజ్ బిగ్, ప్రింట్ బి ఈజ్ బిగ్. సో ఆ తర్వాత ఎల్స్ ఇంకా రెండు కంపారిజన్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మనకు ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి సి ఈజ్ బిగ్ అంట, రైట్. సో ఇప్పుడు ఏబిసి. సో 3 4 సో 3 4 5 ఎవరు బిగ్? సి ఈజ్ బిగ్. సో అట్లా మీరు వేరే అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసేసుకోండి, రైట్. సో ఈ విధంగా మనము అయితే ఇప్పటివరకు మనం చేసినవి ఏంటంటే ఓన్లీ ప్రింట్ అవే చేస్తున్నాం. సో మనకు చిన్న క్యాల్కులేషన్స్ లాగా చేద్దాం. సో డెవలప్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ ద డిస్కౌంట్స్, finding the discount of a shopping, finding the discount of a shopping. Okay, సో షాపింగ్ మనం వెళ్ళామనుకోండి 500 నుండి 1000 వరకు. ఓకే, 500 నుంచి 1000 వరకు షాపింగ్ చేస్తే సో లైక్ సే 5% డిస్కౌంట్ ఇచ్చాను. ఓకే, సో 5% డిస్కౌంట్. ఒకవేళ 1000 నుంచి 2000 లోపల, ఓకే 3000 లోపల షాపింగ్ చేస్తే మనం 10% డిస్కౌంట్ ఇచ్చాం. ఎంత? 10%, రైట్. మాట్లాడు. సో 3000కి 6000కి మధ్యలో షాపింగ్ చేశాడు అంటే వాడికి 20% డిస్కౌంట్. ఓకే, 15% డిస్కౌంట్. ఓకే, సో వాడు కనుక 6000 కన్నా ఎక్కువ షాపింగ్ చేశాడు అంటే, గ్రేటర్ దెన్ 6000 షాపింగ్ చేశాడు అంటే వాడికి 25% డిస్కౌంట్ ఇద్దాం, రైట్. ఓకే, సో 500 నుంచి 1000 అంటే 500 నుంచి 1000 అంటే గ్రేటర్ దెన్ లెస్ దెన్ 1000 అని పెట్టామనుకో 999.99 దాకా వస్తుంది అట్లా, రైట్. సో నెక్స్ట్ 1000 ఇక్కడ ఈక్వల్ టు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2500 షాపింగ్ చేశాను. సో 2500 షాపింగ్ చేస్తే డిస్కౌంట్ ఎంత? 10%. సో 10% అంటే ఎంత? సో 2500 10% అంటే 250. సో నా షాపింగ్ ఎంత అవుతుంది అప్పుడు? 2250 అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ప్రైస్. సో ప్రైస్లో వాడు 2500 కొట్టాడు అనుకో, వాడికి టోటల్ ఎంత రావాలి? టోటల్ వచ్చేసి 2250 రావాలి, రైట్. సో ఇది ఆలోచించండి. అగైన్ ఐ గివ్ యూ 5 minutes దిస్ టైం, ఆలోచించి చేయండి.
అయిపోయిందా? ఓకే. ఉమ్, ఏం తీసుకున్నాం? ఓకే. సో ఇక్కడ ఎస్ ఇస్ ఈక్వల్ టు ప్రైస్ కాబట్టి ఫ్లోట్ పెట్టుకోవచ్చు. సో ఫ్లోట్ ఇన్పుట్ ఎంటర్ ప్రైస్, రైట్? ఓకే. సో ఇప్పుడు ఏమన్నా నేను, ఒకవేళ ప్రైస్ వచ్చేసి 500 నుంచి 1000 మధ్యలో ఉంటే, అంటే ఇఫ్, సో ఇఫ్ ప్రైస్ వచ్చేసి రైట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 అండ్ ప్రైస్ లెస్ దాన్ 1000, అంటే దీని అర్థం ఏంటి? Hmm, తక్కువ. Hmm, hmm. ఒకటి రాసిన ఉంటే అన్ని అయిపోయినట్టే. ఎస్ ఈజ్ ఈక్వల్ టు, అంటే 2500 కనుక ఇస్తే 2500 మైనస్ 2500 ఇంటూ ఎంత పర్సెంటేజ్ అన్నాను? 5%. 5% అంటే 0.05, 5/100 కదా. ఇప్పుడు కంప్లీట్ చేయండి. అయిపోయిందా? ఇంకా అన్నీ అంతే. సో క్రైటీరియన్ పెట్టాలి. ఎలిఫ్ పి. ఇంకోటి ఏంటంటే మీరు ఇలా కూడా రాయొచ్చు, 1000 లెస్ దాన్ పి. ఓకే, సో 1000 లెస్ దాన్ ఈక్వల్ టు, ఇలా కూడా రాయొచ్చు అనమాట పైథాన్. 1000 లెస్ దాన్ ఈక్వల్ టు పి లెస్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ 3000.
లెస్ దెన్ ఈక్వల్ టు పెట్టద్దు. ఎందుకు అంటే అప్పుడు 3000 కూడా వస్తుంది. 3000 రాకూడదు మనకి, 3000 లోపల వరకే రావాలి. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సెంటేజ్ అన్నా నేను 10%, 0.1. ఓకే, అర్థమైందా? ఓకే, తర్వాత ఓకే, సో ఇది కంప్లీట్ చేయండి. ఇది క్రైటీరియన్స్ ఏవేవో కంప్లీట్ చేయండి. అవి కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఏం ప్రింట్ చేయాలి? ప్రింట్ ఆఫ్ ఎస్, టోటల్ ప్రైస్ అన్నమాట. సో ఎస్ అనేది టోటల్ ప్రైస్. సో ఇది కంప్లీట్ చేయండి, రైట్? ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కంప్లీట్ దిస్ ప్రోగ్రామ్. మీరు కంప్లీట్ చేసి రన్ చేస్తే మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. కంప్లీట్ దిస్ ప్రోగ్రామ్, రైట్? ఐడియా ఇచ్చేసాను, మీరు కంప్లీట్ చేసుకోవాలి, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే an if structure, an if structure inside another if structure, if structure inside another if structure. సో if structure లోపల ఇంకొక if structure అనమాట. ఓకే, సో ఒక if structure లోపల ఇంక ఏదైనా if ఉండొచ్చు, రైట్? సో దాన్ని అవుటర్ if అంటాం. అవుటర్ if లోపల మీకు ఏముంటుంది? ఇన్నర్ if ఉంటుంది. outer if లోపల ఇన్నర్ if, ఎస్, outer if తర్వాత లోపల ఇన్నర్ if. ఓకే, సో దీనికి సింటాక్స్ అదంతా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ప్రోగ్రామ్ రాసేయచ్చు. చెక్ వెదర్ ఏ నంబర్ ఈస్ divisible by 3 and 3, 5. Whether a number is divisible by 3, 5. సో 3తో 5తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక నంబర్ తీసుకో, ఎన్నో ఏదో ఒక నంబర్. ఓకే, నేను ఎగ్జిక్యూట్ చేయను, జస్ట్ ప్రోగ్రామ్ రాస్తాను. ఆ ఎగ్జిక్యూషన్ ఏంటనేది మీరు చెప్పాలి. ఇఫ్ ఓకే n ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇంట్ పెట్టుకోండి, ఎంటర్ నంబర్, రైట్? ఓకే, తర్వాత ఇప్పుడు ఏమంటా నేను, ఇఫ్ n మాడ్యులస్ 3 లేకపోతే 5, ఏదైనా సరే, n మాడ్యులస్ 5 అంటే 5తో డివైడ్ అయిందా? 5తో డివైడ్ అయితే 3తో కూడా చెక్ చేయండి. 5తో డివైడ్ అయితే 3తో కూడా చెక్ చేయండి. ఒకవేళ 3తో కూడా డివైడ్ అయితే ప్రింట్ ఇక్కడ n పెట్టండి. సో n అక్కడ పెట్టడం వల్ల ఏమైందంటే n ఎగ్జాక్ట్గా ప్రింట్ అయిపోతుంది. సో n కామా ఈజ్ డివిజిబుల్ బై 3, 5, రైట్? ఒకవేళ 3తో డివైడ్ అవ్వలేదు అంటే ఎల్స్ print n is divisible by 5 but not 3, right? So program complete అవ్వలేదు. ఎలిఫ్ ఇప్పుడు 5తో కూడా డివైడ్ అవ్వలేదు అనుకుంటే, 5తో డివైడ్ అవ్వలేదు అనుకుంటే 3తో మాత్రం డివైడ్ చేయాలి. అప్పుడు n mod 3 is equal to 0. n mod 3 is equal to 0. ఓకే, సో ఎలిఫ్ n mod 3 ఈక్వల్స్ టు 0, రైట్? అంటే 5తో కూడా డివైడ్ అవ్వకపోతే ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. అప్పుడు నేనేం రాయాలి?
ప్రింట్ ఇక్కడ 3తో డివైడ్ అయింది, 5తో అవ్వలే. డివిజిబుల్ బై 3 బట్ నాట్ బై 5. ఇప్పుడు ఇక్కడ 5తోని 3తోని డివిజిబుల్ అయితే ఈ స్టేట్మెంట్ రాశాను, 5తో అయ్యి 3తో అవ్వకపోతే ఇది రాశాను, 5తో అవ్వలేదు 3తో అయింది ఇది రాశాను, రైట్. ఇది డివిజిబుల్ కాక ఇది డివిజిబుల్ కాక ఉంటే మనం ఏమంటాము, ఎల్స్. ఎల్స్ అని పెట్టేసి ఏమంటాము, n is not divisible by 3, 5. నాట్ డివిజిబుల్ బై 3, 5. ఇప్పుడు 4 ఆప్షన్స్, 5తో డివైడ్ అవ్వచ్చు, 3తో డివైడ్ అవ్వచ్చు. రెండుతో డివైడ్ అయితే ఆన్సర్ ఏం పడుతుంది, డివిజిబుల్ బై 3, 5. సో 5తో డివైడ్ అవ్వకుండా 3తో డివైడ్ అయితే ఇక డివైడ్ అవ్వకపోతే కిందకి వచ్చేస్తుంది కదా. సో అప్పుడు ఏం పడుతుంది, డివిజిబుల్ బై 3 బట్ నాట్ బై 5. అర్థమైందా. దీంతో డివిజిబుల్ కాలేదు, దీంతోనూ డివిజిబుల్ కాలేదు, అప్పుడు ఏమవుతుంది, ఎల్స్లోకి వచ్చేస్తుంది. ఈ ఇఫ్ లోపల ఇఫ్ ఉంటే దీన్ని మనం ఏమంటాము, నెస్టెడ్ ఇఫ్ అని అంటాం. ఏమంటాము, నెస్టెడ్ ఇఫ్, రైట్. సో ఇది మన నెస్టెడ్ ఇఫ్ లాజిక్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5తో 3తో డివైడ్ అయ్యే నంబర్స్ చెప్పండి. 15. సో ఇక్కడ 15 పెట్టాను. సో 15 అనగానే ఏమైంది, 15 డివిజిబుల్ బై 3, ఓకే. సో ఇప్పుడు 18 పెట్టాను, 18 3తో అవ్వదు, 18 ఈజ్ డివిజిబుల్ బై 3 బట్ నాట్ బై 5. ఓకే, ఇప్పుడు 25 పెట్టాను. సో 25 పెట్టాను, డివిజిబుల్ బై 5 బట్ నాట్ బై 3, రైట్. సో ఇప్పుడు సంథింగ్ లైక్ 31 పెట్టాను, నాట్ డివిజిబుల్ బై 3, అంటే ఇది ఎందులోకి వెళ్తుంది, ఫైనల్ ఎల్స్లోకి వెళ్తుంది అనమాట. ఎందులోకి వెళ్తుంది, ఫైనల్ ఎల్స్లోకి వెళ్తుంది. అర్థమైందా. సో ఈ విధంగా మనము వీ కెన్ హ్యావ్ ద లాజిక్స్. ఈజ్ దిస్ క్లియర్, క్లారిటీ వచ్చిందా. ఎస్. ఎల్స్ రాసినాక ఇంక ఎలిఫ్ ఉండదు, ఎందుకు, దాని అవసరం ఏముంది. ఎల్స్ రాసినాక ఎలిఫ్ రాయడానికి ఉండదు, ఎల్స్ ఇంకా ఫైనల్గా ఎల్స్ రాసేస్తాం. ఎల్స్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ ఫాల్స్ అయితే ఎల్స్ అనమాట. ఎల్స్ అయినాక ఇంక ఎలిఫ్ అవసరం లేదు. ఓకే, రైట్. సో ఇది నెస్టెడ్ ఇఫ్ అనమాట. సో ఫైనల్గా షార్ట్ కట్. సో మీకు నేను కొన్ని ప్రోగ్రామ్స్ లిస్ట్ ఇస్తాను, అవన్నీ మీరు సాల్వ్ చేయాలి. ఓకే, సో సాల్వ్ చేసి నాకు మండే రోజు ఇవ్వండి, రేపు అవసరం లేదు, ఎల్లుండి అవసరం లేదు. షార్ట్ కట్ ఇఫెల్స్. సో షార్ట్ కట్ ఇఫెల్స్ ఏంటి అంటే, ఇఫెల్స్ ఇన్ ఏ సింగిల్ లైన్. సో దీని సింటాక్స్ ఏంటి సార్ అంటే, ట్రూ స్టేట్మెంట్, ఓకే, ఇఫ్ ట్రూ స్టేట్మెంట్, ఇఫ్ కండిషన్, ఎల్స్ false statement, right. True statement space if condition else false statement అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లార్జెస్ట్ ఆఫ్ 2 నంబర్స్ తీసుకోండి. సో ఇప్పుడు ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 3, 5 పెట్టాను, రైట్. సో ఇప్పుడు ప్రింట్ ఏ ఈజ్ బిగ్గర్, if a greater than b, if a greater than b, else b is big. else ఏంటి, b is big. అర్థమైందా. సో సింపుల్గా b is big అని వచ్చేసి, సార్ ఎగ్జిక్యూషన్ ఎలా జరిగింది సార్. ఓకే, సో ఎగ్జిక్యూషన్ ఎలా జరిగింది అంటే, ఓకే,
సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాం. సో కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, ట్రూ అయితే ఏ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, ఫాల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అర్థమైందా? సింపుల్. సో దీన్నే మనము షార్ట్ కట్ ఇఫ్ ఎల్స్ అంటాం. ఏమంటాము? షార్ట్ కట్ ఇఫ్ ఎల్స్ అంటే సింగిల్ లైన్. ఇఫ్ ఎల్స్ని ఎట్లా రాసేవాళ్ళము, ఇట్లా రాసి స్టేట్మెంట్ రాసి మళ్ళీ ఎల్స్ రాసి ఇట్లా రాసేవాళ్ళం కదా, దాని బదులు ఇట్లా రాసేసుకోవచ్చు రైట్. సో ఈ విధంగా మనము ఇఫ్ స్ట్రక్చర్స్ని కంప్లీట్ చేసాం రైట్. సో రేపు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మొత్తంగా చూద్దాం. ఓకే రైట్. సో మండే నుంచి లూప్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు సాటర్డే హాలిడే ఉంటుంది కాబట్టి